ఆ తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా ఈ రోజు తనతోని మనందరితోని కొన్ని ముచ్చట్లు చెప్పడానికని చెప్పేసి మన రామన్న వచ్చిండ్రు. కాబట్టి దయచేసి మనందరం కూడా అత్యంత ఉత్సాహవంతులు అందరూ కూడా ఉన్నారు. దయచేసి అన్న మాటలు వినడానికి మనం ఉండాలి. నేను 3 నిమిషాలు చెప్పి నేను ప్రయత్నిస్తా. ఒకటి, బాబు ప్రెస్ వాళ్ళే ఏం కాదు కూర్చోండి, ప్రెస్ వాళ్ళే వాళ్ళు ఏం కాదు కూర్చోండి. ఎందుకే అది పెడుతున్నారు? ఒకటి, జనగామ జిల్లా ఏర్పాటు అనేది కేసీఆర్ గారు మనకిచ్చిన త్యాగం, చేసిన త్యాగం. జనగామ జిల్లా ఏర్పాటే కాకుండా తెలంగాణ ఉద్యమానికి 2001 నుంచి గులాబీ జెండా ఎత్తినంచెలు కూడా జనగామ జిల్లా మొత్తం కూడా కేసీఆర్ వెంట నడిచింది. ఏదైతే తెలంగాణ ఉద్యమానికి గరిమనాభిగా ఉందో, కేంద్ర బిందుగా ఉందో, సిద్దిపేటకు పక్కనే ఉండడం వల్ల సిద్దిపేట మొత్తం కూడా కేసీఆర్ కి అడుగులో అడుగై కదిలింది. 2004లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆనాడు చేర్యాలగా ఉన్న నియోజకవర్గంలో గాని, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం గాని రెండింటికి కూడా గులాబీ జెండానే మొత్తం ఆ రోజున ఎత్తుకున్నారు ఇక్కడ ఉన్న ప్రజానీకం. 2012లో మరలా పరీక్షా సమయం వచ్చినప్పుడు రాజన్న రాజీనామా చేస్తే కేసీఆర్ గారి పిలుపు మేరకు మళ్ళా గులాబీ జెండానే ఎత్తుకున్నారు ఈ మొత్తం నియోజకవర్గంలో. 2023లో రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి మిగతా జిల్లాలో భాగం చేయొచ్చు, కానీ జనగామ గాని స్టేషన్ కన్పూర్ మళ్ళా గులాబీ జెండానే ఎత్తుకున్నది. ఏనాడు కూడా 2001 నుండి ఈనాడు 2025 వరకు కూడా కేసీఆర్ మాటే, కేసీఆర్ పాటనే జనగామ జిల్లా నడిచింది. కాబట్టి జనగామను జిల్లా ఏర్పరిచిండ్రు, జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, జనగామకు 100% దేవాలయాల నీళ్లు ఇచ్చిండ్రు. అందుకే తెలంగాణ దేవుడే కాదు, తెలంగాణతో పాటు జనగామను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ దీక్షా దివస్ ను కూడా బ్రహ్మాండంగా మనం జనగామ జిల్లా జరుపుకోవాలి. అదేవిధంగా ఎన్నిక ఏదైనా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా 2001 నుండి 2025 వరకు ఎట్లానైతే గులాబీ జెండా ఎగరేసినామో ఇవాళ ప్రతి గ్రామంలో గాని, ప్రతి మండలంలో గాని ప్రతి గులాబీ కార్యకర్త కథానాయకుడు కావాలి, కథానాయకుడు కావాలి. ఇక్కడ మన కోడ దొరికిండు. 2004లో ఇక్కడ అదే శని దాపురి ఇచ్చినట్టు మన దాపురిస్తే ఓడించినాం 2004లో. 2012లో మళ్ళా నేను వస్తే ఆనాడు కూడా 2012లో కూడా బై ఎలక్షన్స్ మళ్ళా ఓడించినాం. ఆనాడు చెంపలేసుకొని కేసీఆర్ వంచన చేరి నమ్మబలిస్తే 2023లో టికెట్ ఇస్తే మళ్ళా గులాబీ జెండా ఎత్తుకోండి చెప్పేసి ఓట్లు వేసినాం. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాకు భయం లేదని రాజీనామా చేస్తాను ఒకరోజు అంటాడు. ఏ పార్టీలో ఉన్నామంటే ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉండాలంటాడు. ఇలా ఊసరవెల్లికి మారు పేరుగా మారిన కడియం శ్రీ ఎన్నికొస్తే ప్రతి ఊర్లో కూడా చుట్టుగా ఓడించాలి. దానికంటే ముందు గ్రామంలో సర్పంచ్ గెలవాలి, వార్డు గెలవాలి, ఎంపీటీసీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి. ఇక్కడనే బొంద పెడితే అక్కడ లేవడు, కాబట్టి బొంద పెట్టాలి. రెండో అంశం, నిన్న కాంగ్రెస్ వాళ్ళు చీరలు వంచుతున్నారు. కొద్దిమందికి ఏదో చీరలు తీసుకొచ్చి కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? ప్రతి పండుగకు, ప్రతి మహిళకు, బతుకమ్మ పండుగ అయినా, రంజాన్ పండుగ అయినా, క్రిస్మస్ పండుగ అయినా ఆడబిడ్డలకు చీర పట్టేవాళ్ళు. మనం పండుగకు చీర పంపితే ఎలక్షన్ల కోసం అరకొర చీరలు కొద్దిమందికి ఇచ్చిండ్రు. మా మిగతా అక్కజనులు అడుగుతాండ్రు, మరి ఊర్లో కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి పండుగకు చీర ఇస్తే 3 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక్క చీర వేయకుండా ఎలక్షన్ టైంలో ఓ చీర ఇచ్చినావు, మిగతా మహిళల సంగతి మేము మహిళలు కాదని అడుగుతున్నారు. అదేవిధంగా వడ్డీలు రుణమని తీసుకొచ్చిండు. మనము బ్రహ్మాండంగా చేసినాం.
10 ఏళ్ల తెలంగాణ పాలనలో ప్రతి మహిళా సంఘాన్ని కూడా పొదుపు సంఘాన్ని కూడా అద్భుతంగా తయారు చేసి 5 లక్షలు మనం ఇస్తే దాన్ని 10 లక్షలు చేస్తా 20 లక్షలు చేస్తా అని మోసం మాటలు చేసి ఇవాళ కూడా 5 లక్షలే ఇస్తున్నాడు. కాబట్టి మోసపు మాటలు నమ్మొద్దు. మన జనగామ బిడ్డలందరూ కూడా చాకల ఐలమ్మ పుట్టిన జనగామ స్ఫూర్తిగా, రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిగా ఈ యొక్క నీ చీరలు మోసపు మాటలు వడ్డీ లేని రుణాలు కాదు, తెలంగాణ తెచ్చిన నీళ్లు ఇచ్చిన కేసీఆర్ వెంట ఉంటామని చెప్పి మనం చెప్పాలి. మూడో మాట, ఇవాళ చాలా మంది బీసీ రిజర్వేషన్ కోసం అన్న అన్ని వివరాలు మాట్లాడతాడు. అన్న మా జనగామ జిల్లాలో నల్మెడ మండలం ఉన్నది, 17 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇంతకుముందన్న కనీసం సగానికి సగం బీసీలకు వచ్చినాయి. 2 సార్లు ఎన్నికలు జరిపిన క్రమంలో కూడా ఉన్నాయి. ఇవాళ ఒక్కటి ఇచ్చిండు. 17 మండలంలో 17 ఉంటే బీసీలకు ఇచ్చింది ఒక్కటి. 42 ఇస్తానని 24 ఉంటే దాన్ని 1% దాకా ఇచ్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నా వద్దా మీరు దయచేసి ఆలోచించండి. బీసీ మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇది తొట్టి కొమ్మనగా పుట్టిన స్థలం జనగామ, సర్దార్ పాపారాయుడు పుట్టిన స్థలం జనగామ. మరి వారి స్ఫూర్తితో బీసీ బిడ్డలందరూ కూడా రేపు పొద్దున రేవంత్ రెడ్డి పార్టీకి బుద్ధి చెప్పాలన్నా వద్దా దయచేసి ఆలోచించండి. కాబట్టి అన్ని విషయాలు అన్న మా అందరికి కూడా మేమందరం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. జనగామ జిల్లాలో ఉండే 12 నియోజకవర్గ 12 మండలాల్లో కూడా 1, 2, 3 ఫేజ్లలో వేసిండ్రు. మా యొక్క ఏదైతే అందరం సిద్ధంగా ఉన్నా కూడా దీక్షా దివస్ గురించి కానీ మిగతా అంశాలు కూడా ఈ నాయకుల కార్యకర్తల సమావేశాల్లో మీరు మాట్లాడే ముందు మా అన్నని ఒక 2 నిమిషాలు ఇద్దరిద్దరు మా యొక్క ఇంతకుముందు మాజీ ఉప ముఖ్యమంత్రి గన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేటీ రామారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు మనందరినీ దీక్షా దివాస్ కార్యక్రమానికి కార్యముఖులను చేసి మరొక్కసారి మనందరినీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపునిస్తే యావత్ తెలంగాణ బిడ్డలందరూ కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అందరిలో ముందుండి కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో మరి ఈ నెల నవంబర్ 29వ తారీఖు నుండి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు వరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందనే వరకు మరి పచ్చి నీళ్లు తాగకుండా బుక్కడి అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రమే సాధనగా తన ప్రాణాన్ని పణంగబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. వారి పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్రంలోనే మలి ఉద్యమంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధని కేసీఆర్ గారు చిటికనీళ్లు పట్టుకొని ముందుగా కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోకి వెళ్లి జై తెలంగాణ నా తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేను నేను అని చెప్పడానికి గర్వపడుతున్నా. కేసీఆర్ గారి పిలుపునందుకొని ఆ రకంగా త్యాగాలు చేయడంలో గణపురం ముందు వరుసలో ఉంది. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి మార్గదర్శనంలో ఈ రోజు వీర విధేయుడిగా
గణపురం నియోజకవర్గము కేసీఆర్ వెంబడి కేటీ రామారావు వెంబడి అక్కడ ఏలు చూపితే ఇక్కడ కొండ పాకే నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ జనగాం పాలకొత్తి 3 నియోజకవర్గాలు నువ్వు అంటే నువ్వా అన్నట్టు పోటీగా కేసీఆర్ గారికి దగ్గరగా ఇంకా దగ్గరగా 5 మండలాలు నాయి 4 మండలాలు పల్లవి 3 మండలాలు మా దయన్నయ్య మొత్తం కలిస్తే 12 ఆనాడు త్యాగంలో గణపురం ముందున్నాం ఇలా ఓట్లలో గెలుపులో కూడా ఇప్పటి వరకు ముందు వరుసలో ఉన్నామని చెప్పడానికి నేను గర్వపడుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం 1 సంవత్సరం కాలం నుండి వినూతన కార్యక్రమాలు చేస్తూ సంవత్సరం కాలం నుండి ఎలక్షన్లో ఎట్లా తిరుగుతామో సంవత్సరం కంచెలకి ఎట్లనే తిరుగుతున్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా అది ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి మార్గదర్శకులుగా పెద్దలు కేటీ రామారావు గారు ఎప్పటికప్పుడు మరి వెన్ను తరుస్తూ ముందుకు నడువు రాజన్న నేను ప్రోత్సహిస్తూ తోడుగా మా దయన్న అదేవిధంగా పల్లన్న మనకు ఎడమ భుజం కుడి భుజంలా ఉండి నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపు 29వ తారీఖు నాడు మళ్ళీ మనం దీక్షా దివాస్ కార్యక్రమం గొప్పగా మరొక్కసారి గొప్ప కార్యక్రమం చేసుకోవాలని మీ అందరికీ పిలుపునిస్తూ మరి ఓపికగా కాస్త 2 గంటల వరకు ఆలస్యమైన ఓపిక ఉన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలన్న. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన ఈ యొక్క వరంగల్ జిల్లాలో రాజకీయ భీష్మ పిశామహుడు మన పాలకుర్తి మాజీ మంత్రివర్యులు ఎర్రమల్లి జానకిరావు గారిని మాట్లాడాల్సి వస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారు. కేటీ రామారావు గారికి, పెద్దలు పల్లా రాజశేఖర గారికి, డాక్టర్ రాజయ్య గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ప్లీజ్ తమ్ముడు కొద్ది మంది కూర్చుంటే మిగతా వాళ్ళకి వెనకకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒక అవపోయినా పర్వాలేదు, మాటలు నేర్చుకున్నాయి కాబట్టి మీరు వెనుకున్నారు పోయి చేయొద్దు. దాన్ని మీరు దయచేసి కొద్దిగా పక్కనండి ఉండాలి. వాళ్ళు ప్రెసిడెంట్ కూడా ఉండాలయా. మరి వాళ్ళు రాష్ట్రం అంతా ఇస్తారు, వాళ్ళని దూరం కొడితే కూడా మంచిది కాదు. కొద్దిగా పక్క జరుగు, కొద్దిగా పక్క జరుగు. మీరు కూడా పక్క జరగాలి. జై తెలంగాణ. ఒక్క 5 నిమిషాలు వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరికి కూడా, జనగాం జిల్లా నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జనగాం జిల్లా చాలా ఉత్సాహంగా ఉన్నది. పల్లా రాజశేఖర గారు, రాజయ్య గారు చెప్పారు. ఇలా కేటీఆర్ గారి మీటింగ్ తోటి ఇంకా లేస్తుందా లేదా? దయచేసి మనం జూబ్లీస్ ఎన్నికల్లో పోయినాం అనేది కొద్దిగా మీకున్నది. వాస్తవంగా అది గెలుపు కాదు, మీకు తెలవాలి. ఆడ స్థానికంగా మీ అందరం ఉన్నాం. దొంగ ఓట్లేసి మన ఓట్లను రాకుండా ఇంటికి తాళాలేసి మన ఏజెంట్లందరూ కూడా కొని గెలవటం జరిగింది. అది ప్రజాబలం కాదు. దయచేసి నేను అక్కడ స్థానికంగా నేను పల్లా రాజశేఖర గారు అందరూ ఉన్నాం ఇక్కడ. అది గెలిపే కాదు. అసలు ఎన్నికలు నేను 45 ఏళ్ల నుంచి అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలే.
అన్ని దొంగ ఓట్లు దౌర్జన్యం మొత్తం అధికారులను పెట్టుకొని అది గెలవటం జరిగింది. అది ప్రజాబలంతో గెలిచింది కాదు. అన్ని పార్టీలు ఏకమైనవి. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుండదని ఏకమై రేవంత్ రెడ్డి గారికి అది ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో ఢిల్లీ వాళ్ళు పెట్టినదంతానే భయంతో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. అది గెలుపు కాదు. దానికోసం మనం భయపడవలసిన పని లేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జనంలో విపరీతమైన కేసీఆర్ గారి మీద క్రేజ్ పెరిగింది. ఓడిపోవటం కూడా నాకు అప్పుడప్పుడు నేను ఓడిపోతేనే బాధ అనిపించింది. 7 సార్లు గెలిచే వరకే ఓడిపోయే వరకే నేను బాధపడ్డా. మొదలు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డా. కానీ ఆ బాధ మనం గెలిచేది ఉంటే అంత బాధ జనాలలో ఉండకపో ఉన్న వాస్తవం కదా. ఊరికే వీళ్ళేనా అందరూ ఓడిపోయే వారికే కేసీఆర్ ను పోగొట్టుకున్నామని మా పాలకుర్తి ప్రజలు దయంగా పోగొట్టుకున్నారనే బాధ రాష్ట్రం అంతా వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. జనంలో ఇంకా పెరిగిపోయింది. దయచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఎట్లా సద్వినియోగం చేసుకుంటే 100% అన్ని గెలుస్తాం. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, క్యాండిడేట్ మంచోడు పెట్టండి, మంచి పద్ధతితో పెట్టండి, కొద్దిగా జనంలో ఉన్న బలం ఉన్నది చూసి పెట్టండి. మీరేం భయపడవలసిన పని లేదు. అధికారం ఉంటేనే మనకు పనులు అయితేనే కాదు. అధికారం ఉన్నా లేకున్నా మనకేదన్నా కష్టం వస్తే రాష్ట్రంలో కేటీఆర్ గారు హరీశ్రావు గారు మన కోసం పోరాటం చేస్తున్నారు. మీకోసం జిల్లాలో పోరాటం చేసేందుకు మేము అందరం ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా రాత్రైనా మధ్యాహ్నమైనా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు మనం ఓపిక పట్టాం. మన ఓడిపోవుతోటే ప్రభుత్వం పోవుతోటే మనకేమన్నా ఇప్పుడే అంటే బాగుండదని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఓపిక పట్టేది లేదు, ఉరికిచ్చి కొడతాం. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తాను. నాకు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఫోన్ చేస్తాను, అన్న నా జోలికి రాకుండా బిడ్డ నీ జోలికి రాకుంటుంటావురా తొక్కుతావురా అంటారని. వదిలిపెట్టేది లేదు. మా వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కడు కూడా తప్పు చేయలే, తప్పు చెయ్యరు. వాళ్ళను ఏం చేయలేవు. బిడ్డ ఇలా మీరు జిల్లా లోపల రాష్ట్రం లోపల దోసక తింటారు, వదిలిపెట్టేది లేదని కూడా అందరికీ నేను చెప్పడం కూడా జరుగుతున్నది. ధైర్యంగా ఉండాలి. ఇవాళ చీరల పంపిణీ అదో బోకస్ అండి, మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అన్నారు. అది ఆఖరి 300 తర్వాత నేను తెలుసుకున్న ఐకేపీ వాళ్ళతో గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు పోయినాయి సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది తయారైంది 200 300 1200 రూపాయల బిల్లేసింది. ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెలుసుకున్నా, ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకు లోన్ తీసుకొని 1200 మంది మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీరకు 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ లో రేపు ఫిక్స్ అవుతా 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు? అలా సభ్యత్వంలోనికే ఇస్తారు. అది అర్థం చేసుకుంటారా లేదా మీరు? వేరే వాళ్ళకి ఇస్తే లోన్ అందవుతుంది. ఐకేపీ దాంట్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. దయచేసి అది ఫోకసే. రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏదన్నా నిజమో పట్టదా మీకు? బీసీలది మోసమే, చీరలది మోసమే, రైతులకు బోనస్ ఇస్తారన్నాడు మోసమే, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు పత్తి ధర 8,000 చిల్లర ఉంటే 6,500 అమ్ముతాను. ఇది ఎవరు? ఆయనే కదా. మక్కలు 2,400 ఉంటే 1,800 అమ్ముతాను. ఇంత ఘోరం ఎప్పుడైనా ఉన్నారా రైతులల్లా?
ఈ రైతులకు నష్టం చేసింది రేవంత్ రెడ్డి. యూరియా బస్తాలు టైంకి ఇస్తే పంట మొదలే వచ్చేది రైతులకు. అందరికీ నేను రైతు బిడ్డని చెప్తున్నా, యూరియా బస్తాలు టైంకి ఇస్తే ఒక 15-20 రోజుల ముందే కోతకొచ్చేది. ఆ యూరియా బస్తాలు వేయకపోవడమే నెల రోజులు లేట్ అవుడు, వర్షాలు పడుడు, అది రేవంత్ రెడ్డి పాపే తాకింది. అంతా నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారి పుణ్యాన. దయచేసి చేసిన పాపాలకు బుద్ధి చెప్పాలంటే గ్రామాల్లో వరంగల్ జిల్లాలో, జనగాం జిల్లాలో కేటీఆర్ గారికి నేను, పల్లా రాజశేఖర్ గారు, రాజయ్య గారు అందరం కూడా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నాం. అన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కార్యకర్తలు కూడా చాలా ఊపుతో ఉన్నారు, కార్యకర్తలు కూడా జోష్తో ఉన్నారు. అధికారులకు అధికారం ఉన్న వాళ్ళకు భయపడేందుకు సిద్ధంగా లేదని కూడా ఈ జనగాం జిల్లా మీ అందరికీ తెలిసి ఉండాలి. రాజయ్య గారు ఆ రోజు మీ ఇద్దరం కూర్చొని ఇది కాదు అంటే జిల్లా చేసి ఈ రోజు ఆ రోజు జిల్లాకు అడ్డుపడ్డది ఇండైరెక్ట్ గా కడియం శ్రీయర్ గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, దేవరగడ్డ వాళ్ళని బెదిరించిండు, గల్పూర్ వాళ్ళని బెదిరించిండు. ఈ జిల్లా కాకుండా ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను, రాజయ్య గారు కూర్చొని ఈ జిల్లా చేశాం. కేసీఆర్ గారు ఒప్పించాం. అన్ని మండలాలు లీస్ట్ తీసుకోమంటే అన్ని మండలాలు ఒప్పించి భద్రాలు తీసుకొచ్చాం. దయచేసి ఈ జిల్లా చేశారు. ఈ జిల్లా ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిందో ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నేను 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. జనగాం జిల్లా ఎట్లుండేదే ఎడారి. జనగాం జిల్లా అంటేనే మనం ఆ చూస్తేనే బాధ అనిపించేది. ఆ ఎడారి జిల్లాను దేవాదులు తీసుకొచ్చి, మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చి, కలెక్టర్ ఆఫీస్ కట్టి, డబల్ రోడ్ లేచి, హాస్పిటల్ తీసుకొచ్చి, అన్ని ఆఫీసులు జనగంలో చేసి అద్భుతంగా గనుపుల్లో కూడా 100 పడకల హాస్పిటల్ జీవో ఇస్తే రౌతు కొట్టి నేను చేసింది అంటాడు. సిగ్గున్నదా నీకు? ఆ జీవో కాపీ అవ్వపడదా? ఆ గనుపుల్లో మంజూరు చేసినవన్నీ కేసీఆర్ గారు మంజూరు చేస్తే మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా రీఇచ్చి మేము శంకుస్థాపన చేస్తాం. మా పాలకుర్తులు అదే, మేము మంజూరు చేసినవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళా ప్రొసీడింగ్ ఇచ్చి కొత్త ప్రొసీడింగ్ తోటి శంకుస్థాపన చేస్తాం. ఎన్ని చేసిందండి మన కేసీఆర్ గారు? విశ్లేషణ చేసుకోవాలి దయచేసి. నేను కార్యకర్తగా ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడవలసిన పని లేదు. మనం తప్పు చేయలేదు, మనం శాతగానోళం కాదు, తల వంచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఓడు తల వంచి తిరగాలి తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తల వంచొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నీకు కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ధన్యవాదాలు అన్న. మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఉన్న పెద్దలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. జనగాం జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైనటువంటి మన అభిమాన నాయకుడు, రాబోయే కాలంలో తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించే మన అన్న మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రి దయాకర్ రావు గారికి, జనగాం ఎమ్మెల్యే అన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారికి, ప్రతి జనగాం పాలకుర్తి స్టేషన్ గన్ నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. నేను రెండే పాయింట్లు చెప్తాను. ఒకే మాట, కేసీఆర్ గారి మార్గదర్శనంలో, కేటీఆర్ గారి బాటలు మన అందరం నడిచి రేపు సర్పంచ్ ఎలక్షన్లు ప్రతి గ్రామంలో సర్పంచ్ గెలిచి మన కేటీఆర్ కి జనగాం జిల్లా నుంచి బహుమతి ఇస్తామని దయాకర్ అన్న, పల్లన్న, రాయన్న చెప్తున్నారు. మేము కూడా ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటామని తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఇంతకుముందు అన్న దయాన్న చెప్పారు, పల్లన్న చెప్పారు, దానికి తోడుగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ గారి గురించి ఎలక్షన్ జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తుంటే సంఘాలు ఒప్పుకుంటూ ఉరికిండాడు అక్కడికి రేవంత్ రెడ్డి దగ్గరికి. అన్నా నేను రాజీనామా చేసి పడేస్తా, స్టేషన్ గన్పూర్లో గెలిచేస్తా,
జన జూబ్లీస్ ఎట్లా గెలిచినట్లా గెలిచేస్తా అంటే అరే పిచ్చోడన్నా ఇంత సీనియర్ అనుకుంటారా నేను ఇంత అమ్మాయి ఇక దొంగొట్లు గెలిచినామా శేషన్ కనుకోళ్ళు వాళ్ళంతా మంచి హుషారు కొట్టుడు కొడితే లోపలికి ఎక్కడ పోతాం నీ రాజీనామా గిరినామా జేబులో పెట్టుకుని వెళ్ళిపోవంటే చక్కగా వచ్చి మీటింగ్ పెట్టి నీ రాజీనామా చేస్తలేను ఇక నేను రాజీనామా చేయను నా రాజీనామా గురించి మీరు బాధపడకూడదు మీ సర్పంచ్ గురించి చూస్తా అంటారు స్టేషన్ కన్పూర్ ప్రజలు నీ రాజీనామా కోసం చూస్తున్నారు కడియం శ్రీహరి గారు కేసీఆర్ లాంటి దేవుణ్ణి నిన్ను ఎక్కడో ఎంపీని చేసి ఎమ్మెల్సీ చేసి నిన్ను డిప్యూటీ సీఎం చేస్తే మోసం చేసిపోయినందుకు ప్రజలు గుండెలు రగిలిపోతున్నాయి స్టేషన్ కన్పూర్ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజల మనసు కరిగిపోతుంది నీ ఎలక్షన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం నీ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నాం నీ ఎంబడి పడతాం కోట్లనైనా నువ్వు రాజీనామా చేయకుండా పారిపోతే కోట్ల చుట్టూ మా కేటీఆర్ డైరెక్షన్ లో కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నాం ఎలక్షన్ వస్తుంది స్టేషన్ కన్పూర్ లో నిన్ను పొంద పెడతాం మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు